ఇక్కడితో లహరి జెచ్ఎంసీ ఆఫీస్ నుంచి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. కమాండ్ కంట్రోల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు కలెక్టర్ అధికారులు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉక్కపోతతో ఓటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 24 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైన చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే ఈరోజు ఉదయం సుమారు 5:30 సమయం నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ అయితే నిర్వహించారు. దాని అనంతరం 7 గంటలకి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారు ఓట్లు వినియోగించుకోవడానికి అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఎవరైతే ఈ ఓటర్లు ఉన్నారో ఓటర్లు అయితే బారులు తీసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం నుంచి 7 గంటల సమయం నుంచి అయితే ఓటర్లు అయితే ఏవైతే వినియోగ ఓట్లు వారు వినియోగించుకోవడానికి అయితే కేంద్రాలకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి అంటే ఉదయం నుంచి ఈ ఓట్లకి అంటే ఒక పక్క ఎండ శాతం ఎక్కువ ఉండడంతో మరో పక్క ఓట్లకి అంటే వారు వినియోగించుకోవడానికి అయితే ఓట్ల కేంద్రానికి అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లా అంటే నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే సర్వం సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు అయితే ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి 1640 పోలింగ్ కేంద్రాలు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాటు లేదని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే అసెంబ్లీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులని వారి బ్యాలెట్ అలాగే కంట్రోల్ యూనిట్లు ప్యాడ్లు అన్నీ పూర్తిగా సిద్ధం చేసి వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఓటరు 2 ఓట్లు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒకటి అసెంబ్లీ స్థానం, మరొకటి పార్లమెంట్ స్థానానికి అయితే ఓట్లు అయితే వారు వినియోగించుకుంటారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఓ పక్క అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న 1640 పోలింగ్ స్టేషన్లకు జిల్లా మొత్తంలో ఉన్న 163,041 మంది ఓటర్లు అయితే ఉన్నారు. దీంట్లో అయితే మహిళా ఓటర్లకు సంబంధించి 82,941 ఓటర్లు అయితే మొత్తం పురుషులు, అలాగే సంబంధించి అంటే ఒక పక్క 80,045 మంది ఒక పక్క ప్రధానంగా జిల్లాలో అత్యధిక ఓటర్లు అయితే ఉన్నారని నియోజకవర్గం చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ రూరల్ సంబంధించి ఏవైతే అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గం ప్రతిపాడు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ పరిధిలో ఉన్న 1640 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 300 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు గుర్తించిన అధికారులను చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 5 గంటల నుంచి అయితే పోలింగ్ అయితే ఏర్పాటు చేసి మరో పక్క 7 గంటల నుంచి అయితే ఓటింగ్ అయితే ప్రారంభించారు. అయితే ఏజెంట్ సమక్షంలో 90 నిమిషాల పాటు ఏవైతే మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం 7 గంటల నుంచి అయితే ఓటర్లు అయితే వారు ఓట్లు వినియోగించుకొని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 16,34,122 మంది ఓటర్లు, అలాగే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 16,23,149 మంది ఓటర్లు, అదే కోనసీమ జిల్లా వ్యాప్తంగా 15,31,410 ఓటర్లు. అయితే మొత్తంగా ఉమ్మడి తూర్పు గోదావరి వ్యాప్తంగా అయితే 47,87,271 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కోనసీమ జిల్లాలో పోలింగ్ కేంద్రం సంబంధించి 1644, అలాగే కాకినాడ జిల్లా పోలింగ్ సంబంధించి 1640, అలాగే తూర్పు గోదావరి జిల్లా పోలింగ్ సంబంధించి 1577. అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న పోలింగ్ కేంద్రం సంబంధించి 4,861 మంది పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే 11 గంటలు అయితే ఓట్లు వేసేందుకు అవకాశం అయితే కల్పించని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే సెక్షన్ అయితే 144 అయితే అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడికి అంటే 5గురు మించి అంటే ఎక్కడ అంటే గుమ్ముగూడ పరిస్థితి చేయకూడదు. అయితే పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల వరకు వాటర్ను తప్ప మిగిలిన వారి ప్రవేశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే పెద్దవారికి అయితే సాయం చేసేందుకు సహాయకులు ఒకరి అనుమతి అయితే అదే సహాయకుడు మళ్ళీ రాకూడదని అయితే వచ్చిన ఓటర్లకు ప్రత్యేక క్యూ లైన్లు అయితే 3 క్యూ లైన్లు అయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, పురుషులకు ప్రత్యేక లైన్లు, అలాగే పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు అయితే అనుమతించే పరిస్థితి లేదు. మొత్తంగా చూసుకుంటే సెల్ ఫోన్లకు సంబంధించి ఎవరైతే సెల్ ఫోన్ తెచ్చారో వారు సెల్ ఫోన్లు కూడా బయట పెట్టి లోపలికి ఓటర్లు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే యంత్రాంగం అయితే పూర్తిగా అయితే ఇన్స్ట్రక్షన్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ అంటే ఓ పక్క సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ యొక్క కేంద్రాల దగ్గర ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే జిల్లా యంత్రాంగం అయితే పూర్తి భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎవరైతే దివ్యాంగులు వారికి వీల్ చైర్ల మీద తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ ఇబ్బందులు కడగకుండా అయితే ఒక పక్క జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అయితే దీంట్లో నిమగ్నం చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే ఎవరైతే ఓటర్లు వారి ఓట్లు వినియోగించుకోవడానికి అయితే ఓ పక్క
పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే బారులు తీసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంటే ఓ పక్క అంటే ఏవైతే ఈవీఎం ప్యాడ్స్ ఉన్నాయో ఈవీఎం ప్యాడ్స్లో పక్క ఎవరైతే కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ వారి ఫోటో కూడా వారి ఫోటో కనబడటం దానిపై సిగ్నేచర్ పెట్టి అలాంటి ఫోటోనే కనబడుతుంది అని చెప్పి పక్క కొన్ని సెంట్రల్ దగ్గర అయితే ఎవరైతే టీడీపీ నాయకులు జనసేన నాయకులు పక్క ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంటే ఇటువంటి ఘటనలకు అధికార యంత్రాంగం అంటే వారి నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారని చెప్పి అయితే ఆలోచించి చెప్పొచ్చుకోవచ్చు. అయితే ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు అయితే అంటే ఒక పక్క ఎండ సైతం లెక్క చేయకుండా అయితే ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే వచ్చి వారు ఓటు వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే వారు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే ఏదైనప్పటికీ ఒక పక్క దివ్యాంగులు వృద్ధులు వీరంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి వారు ఓటు అయితే వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం అయితే పక్కన అధికారులు నిమగ్నం చేశారు. మరో పక్క కాకినాడ జిల్లా ఎస్పీ ఎవరైతే సతీష్ కుమార్ ఐపీఎస్ ఉన్నారో వారి కింద ఉన్న పోలీస్ బలగాలను అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు లేదని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారు ఓటు వినియోగించుకుని అయితే ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు అయితే చేరే పరిస్థితి కనబడుతుంది చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా నుంచి.